తింటలేదా? డాక్టర్ మిమ్మల్ని ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినమన్నారా? ఇన్స్టెంట్గా ఎనర్జీ తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసమే వచ్చేసింది ఓట్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ. హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, వాల్నట్స్ నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓట్స్, అలాగే బాదం పప్పు, బెల్లాన్ని తురుముకున్నాను, ముందుగా తురుము పెట్టుకోవాలి, అలాగే ఆవు నెయ్యి. సో ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిది, ఎందుకంటే నాన్ స్టిక్ అయితే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. మనం బర్ఫీ చేయబోతున్నాం, చక్కీలాగా చేయబోతున్నాం కాబట్టి. సో ముందు నెయ్యి వేసుకున్నాను, ఆవు నెయ్యి యూజ్ చేశాను. అందులో ఫస్ట్ నేను వాల్నట్స్ వేసుకున్నాను. వాల్నట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ బాదం వేసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, పిస్తా యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ నేను జీడిపప్పు కూడా వేసి చక్కగా రోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ వేయగానే అందులో ఉన్న తడంతా పీల్చేసుకుంటుంది, మన ప్యాన్లో ఉన్న తడి నెయ్యి అంతా పీల్చేసుకొని దగ్గర పడిపోతుంది. వెంటనే మనం లేట్ చేయకుండా బెల్లం వేసేసుకోవాలి. బెల్లాన్ని నేను ముందుగానే తురుము పెట్టుకున్నాను. ఆ తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేస్తున్నాను. బెల్లం వేయగానే ఏంటంటే మొత్తం కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడిపోతుంది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే చెక్కీ చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఆ బెల్లం మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని, అంటే బాదం, జీడిపప్పు, వాల్నట్స్, మీరు కావాల్సిన నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, వాటన్నిటిని దగ్గరగా వచ్చేస్తుంది పాకంలాగా. మీరు చూడొచ్చు వీడియో క్లిప్లో చూస్తున్నట్టు. చక్కగా ఇది నాన్ స్టిక్లో చేసుకోవాలి, అలాగే మంట తగ్గి సిమ్లోనే చేసుకోవాలి. చూసారా ఎంత గుమ్మగుమ్మగా కమ్మని వాసనతో హెల్దీ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఓట్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి రాసేసి మొత్తం మీరైతే ముందు ప్రిపేర్ చేసుకున్నారో ఆ మిశ్రమాన్ని అంతటిని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మీరు వేసుకొని దగ్గరగా చేసుకోవాలి. అంటే అది దూరంగా ఉంటుంది, మనం బర్ఫీ చేసుకోవాలంటే దగ్గరికి ఉండాలి కాబట్టి ఒక 2 గరిటెల సహాయంతో మీరు వాటిని దగ్గరగా బర్ఫీలాగా దాన్ని ట్యాప్ చేస్తూ ఉంటే పైన అదంతా ఒక దగ్గరకు వచ్చి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే చల్లారిపోయిన తర్వాత దాన్ని కట్ చేసుకున్నాను. సో నా ఓట్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని లడ్డూలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డూ చేసుకోవాలంటే ఆ మిశ్రమాన్ని అంతటినీ తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని చక్కగా లడ్డూలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ. ఎంత బాదం యూస్ చేసాం, బాదంలో విటమిన్ ఈ, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే జీడిపప్పు యూస్ చేసాం, జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉండటం వల్ల మన క్యాన్సర్ని జీడిపప్పు నివారిస్తుంది. అలాగే వాల్నట్స్ యూస్ చేసాం, ఎక్కువ శాతంలో వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, రొమ్ము క్యాన్సర్ నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యంగా కాపాడుతుంది. అలాగే గర్భిణీలు ఈ వాల్నట్స్ తినటం వల్ల ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇందులో శిశువు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అలాగే మనం ఓట్స్ తీసుకున్నాం, ఇందులో ఓట్స్ అనేవి బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడంలో మనకు ఉపయోగపడతాయి. అంటే షుగర్ కానీ బీపీ కానీ ఉన్నవాళ్ళు ఓట్స్ తింటే చాలా మంచిది. అలాగే బెల్లం, మనకి షుగర్ ప్లేస్లో బెల్లం యూస్ చేస్తాం మన అందరం. సో బెల్లంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి మన శరీరం ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఇందులో మినరల్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైనా ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు షుగర్ బదులు బెల్లాన్ని యూస్ చేస్తే వారి హెల్త్కి చాలా మంచిది. సో ఇందులో చూసాం కదండి, ఇది పిల్లలకు, ఎదిగే పిల్లలకు, గర్భిణీలకు, అలాగే పాలిచ్చే తల్లులకు, నీరసంగా ఉన్నవారు అందరూ ఈ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ బర్ఫీని ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నాకు కూడా ఓట్స్ ఇష్టం ఉండదు, అసలు తినమన్నా కూడా తినను. కానీ ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఓట్స్ డ్రై ఫ్రూట్స్, అలాగే ఇందులో ఐరన్ అంటే మనకు బెల్లం వాడటం వల్ల ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఉంది, తినటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్స్టెంట్గా ఎనర్జీ మీకు దొరుకుతుంది. మరి వీటిని మీరు ప్యాక్ చేస్తారు కదా, ఆ డబ్బాలో అయినా సరే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలసిపోయేస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు కనుక పని చేసి అలసిపోయి ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలనుకుంటే ఇది మీరు తినచ్చు.